రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో 13 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్ధం అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అసలేం జరిగింది? జూన్ 18, 2026న ఇల్లు తప్పిపోయిన మైనర్ బాలికను ఒక రిక్షా కార్మికుడు హోటల్ యజమానికి అప్పగించాడు. ఆ తర్వాత వేరు హోటళ్లలో 5 రోజుల పాటు ఆ బాలికపై దారుణంగా సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘోరానికి వేదికైన 3 ప్రధాన హోటళ్లను హోటల్ కుంగర్, జాయ్ ఇరాన్ హోటల్, హోటల్ సఫైర్. ఈ 3 హోటళ్లను జిల్లా యంత్రాంగం, పోలీసులు కలిసి జేసీబీ బుల్డోజర్లతో పూర్తిగా కూల్చివేశారు. బాధితురాలిని దాదాపు 30 నుండి 32 మంది వరకు లైంగికంగా వేధించారని, అత్యాచారానికి పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక చనిపోలేదు, కానీ సోషల్ మీడియాలో బాలిక చనిపోయింది అని ప్రచారం జరుగుతోంది. కానీ అది తప్పు. పోలీసులు జూన్ 22న హోటల్పై దాడి చేసి బాలికను సురక్షితంగా రక్షించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. నిందితులను రోడ్డుపై కట్టేసి కొట్టుకుంటూ తీసుకెళ్లారనే వార్తలో నిజం లేదు. పోలీసులు చట్ట ప్రకారం కేసు నమోదు చేసి ఆధారాల ద్వారా నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 14 నుండి 18 మంది వరకు అరెస్టు కాగా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. నేరానికి కారణమైన హోటళ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేయడం నిజమే అయినప్పటికీ బాలిక మరణించిందనే వార్త మరియు నిందితులను రోడ్డుపై కట్టేసి కొట్టారనే విషయాలు కేవలం పుకార్లు మాత్రమే. బాధ్యతాయుతమైన పౌరులుగా నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలను షేర్ చేయకండి.